అమ్మ మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశి వారికి నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. సంఘంలో గుర్తింపు గౌరవం కోసం అధిక శ్రమతో ఒత్తిడితో ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఈ నేపథ్యంలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా బంధువర్గం యొక్క సహకారం కావచ్చు, మీ తండ్రి యొక్క సహకారం కావచ్చు, వారి సహకారం కోరుకుంటారు. శత్రువుల మీద విజయం సాధించడానికి చాలా శ్రమ పడతారు. అంటే విద్యాపరంగా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి కూడా అధిక శ్రమతో కృషితో అనుకున్న ఫలితాలు సాధించడానికి అధికంగా నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు పడతారు. అలాగే అధిక ఉత్సాహం పెరుగుతుంది. అంతేకాకుండా చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయాల్ని మీరు అమలుపరచడంలో మీరు లాభదాయకంగా ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? దూర ప్రదేశాలకు ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే నిద్రలేమికి అవకాశం, ఇతరుల మీద విజయం సాధించడానికి అధిక ఒత్తిడితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. దానివల్ల ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన విశ్రాంతి అవసరం, నిద్రలేమిని అధిగమించాలి. తగిన విధంగా ఆహార స్వీకరణ కూడా చాలా అవసరమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మీ యొక్క నాలెడ్జ్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు. అయితే పూర్వపు అంటే న్యాయ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి అధికంగా మీరు శ్రమ పడతారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన ఎలక్ట్రానిక్ వస్తువుల కొరకు మీరు ఖర్చులు పెట్టే అవకాశం అనేది ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు కొరకు, అలాగే సంతాన సంబంధమైన విషయాల్లో వారి అభివృద్ధి కొరకు మీరు అధిక శాతం కృషి చేస్తారు. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశి వారికి ఆశించిన విషయాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల్లో, పోటీ పరీక్షల కొరకు చేసే ప్రయత్నాల్లో ఇది చాలా వరకు అనుకూలమైన అవకాశాలు కలిగించే అవకాశం అనేది కనబడుతుంది. అంతేకాకుండా విద్యాపరమైన విషయాలు, అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడం, వృత్తిపరమైన అభివృద్ధి, సంతాన వర్గం కొరకు చేసే ఆలోచనలు, వారి కొరకు చేసే దీర్ఘకాలిక పెట్టుబడులు, అవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతలు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో తండ్రితో మీ యొక్క సలహా సంప్రదింపులు చేసుకునే విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల వల్ల కూడా మీకు అనుకోకుండా లాభదాయకంగా ఉండే పరిస్థితులు. శత్రువులు కూడా చాలా వరకు మీకు మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయడం, భాగస్వామి యొక్క సహకారం, వ్యాపారంలో అభివృద్ధి మొదలైన వాటికి అవకాశం సమయంగా భావించవచ్చు.